సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకొని లైట్గా వేయించుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సేమియాను కూడా సగ్గుబియ్యం లాగానే లైట్గా వేయించుకోవాలి. సగ్గుబియ్యం లైట్గా ఉడికిన తర్వాత సేమియాను వేసి కలుపుకోవాలి. ఇవి రెండు బాగా ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇప్పుడు బాండల్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. దీనిని పాయసంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలు, నీళ్ళు పోయకుండా కాచి చల్లార్చిన పాలు అన్నమాట, వడగట్టుకొని పోసుకోవాలి.